హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం. హలో హలో, జస్ట్ ఫర్ షార్ట్ అండ్ పొద్దునే 1 అయింది ఇప్పుడు. సో టైం చూసారు కదా, 1:10 అవుతుంది. సో మా సాయి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇట్లా ఉంటది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని డైరెక్ట్ సాయి అన్న ఉన్నాడు, సో అన్న దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోతాము. సో ఇప్పుడు అయితే వెళ్తున్నాం, చూసేద్దాము. మధ్య మధ్యలో ఇప్పుడైతే పడుకుంటాము. అర్ధరాత్రి అయింది. సో వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, మేమైతే పడుకుంటాము. సో మార్నింగ్ బ్లాగ్ అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. లైట్ ఆఫ్ చేసేస్తున్నాను, నేను వీడియో చేసుకుంటాను. బల్బు అగో చూసారా, డ్రైవింగ్ చేస్తా ఫోన్ నొక్కుతున్నాడు. అది అట్లా ఉంటుంది, నేర్చుకోండి చూసి. బాయ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే మా సాయి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో సొంత మేనత్త కొడుకు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళ వైఫ్ అండ్ పాపని తీసుకుని మేము ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. సో మాకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి మా లొకేషన్ దగ్గర నుంచి మనము వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి కొంచెం టైం అయితే పట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది దిల్షుక్ నగర్లో అన్నయ్య ఉండే. సో అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము. కరెక్ట్ అర్ధరాత్రి 2:30కి అట్లాగా మేము చెక్ పోస్ట్కి అయితే వచ్చాము. చాలామందికి శ్రీశైలం చెక్ పోస్ట్ తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళకైతే జస్ట్ చెప్తున్నాను. మధ్యలో ఒక చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. బయట ఫుల్ చీకటి. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్స్ అయితే ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము ఒక మధ్యలో ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది, అది మొత్తం ఫారెస్ట్ ఏరియా. మేము ఇప్పుడు ఈ అర్ధరాత్రి అంటే మనకి 2 తర్వాత 6 వరకు మనకి జంతువులు బయటికి వస్తాయి. అంటే సింహం కానీ, పులి కానీ, ఎలుగుబంటి కానీ, ఒంటెలు కానీ, ఒంటెలు అంటానండి సారీ, జింకలు కానీ ఇంకా బయటకు వస్తాయంట. సో అలౌడ్ లేదు. సో అందుకే మాకు ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేశారు. మేము ఇక్కడ చాలాసేపు ఏంది, కరెక్ట్ మేము 2కి అయితే రీచ్ 2కి కాదనుకుంటా 4కి అనుకుంటా 4:30కి రీచ్ అయ్యాము. 6:10 వరకు ఉన్నాము. 6కి మాకు రిలీజ్ చేశారు. మేము ఎట్లా అంటే మేము ఎక్కడో బ్యాక్ ఉన్న వాళ్ళము ఎట్లా గొట్లా చేసేసి ఇరుక్కొని మధ్యలోకి వచ్చేసి మేము ఫ్రంట్కి అయితే వచ్చేసాము. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మనకి గేట్ అయితే ఓపెన్ చేశారు. అంటే 6 అయింది కదా, సో కరెక్ట్ 6కి వాళ్ళు టైమింగ్ అంటే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం 60 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 60 కిలోమీటర్స్ వెళ్ళే ముందు ఇంకో చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. సో ఇది చిన్న చెక్ పోస్టే, దీనికి వెయిటింగ్ అంతేం అవసరం లేదు. కానీ జస్ట్ మనకు టోల్ గేట్ ఎలాగో అట్లాగా టోల్ గేట్ లాగా మనకి అమౌంట్ కట్ చేసుకుంటుంది. సో వెళ్ళే దారిలో ఇక్కడ కూడా కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెహికల్స్ని ఒకేసారి వదిలేసరికి ఇంకా క్యూ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే మస్తు శ్రీశైలం మొత్తం కోతులే అన్నట్టుంది. అట్లా అక్కడక్కడ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో చూసారు కదా, మా ముందు వెహికల్స్ చాలా అంటే చాలా ఉండే. ఇది కూడా మనం వదులుతామా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు అటు వెళ్తా ఇంకా వెళ్ళడం అయితే వెళ్ళిపోయినాము. సో ఇదండి టోల్ గేట్, సేమ్ టోల్ గేటే మనకి టోల్ గేట్ది ఇది ఉంటుంది. మనకి క్యూఆర్ స్కాన్ చేసి డైరెక్ట్ మనము వచ్చేస్తాము. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అసలు నార్మల్గా కొట్టలేదు, ఫాస్ట్గా డ్రైవ్ చేశారు అన్నయ్య. అంటే పిల్ల ఉన్నారు కదా, మేము లేడీస్ కూడా ఉన్నాము. కొంచెం స్లోగానే, మరీ ఫాస్ట్ కాదు కానీ ఓకే అట్లా ఉంది. కానీ
వింటర్ సీజన్లో చూడాల్సిన ప్రదేశము అంటే ఈ శ్రీశైలం ఒకటే అని చెప్పుకోవచ్చు. అట్లా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఘాట్ రోడ్ అంటే నేను ఏదో మట్టి రోడ్ ఏమో అని చెప్పి అన్న ఫీలింగ్లోకి వెళ్ళాను. నాకు అంత ఐడియా లేదు కదా, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు, ఎట్లా ఉందో కూడా నాకు తెలియదు. సరే అని చెప్పి నేను ఇప్పుడు రియల్గా చూస్తున్నాను కదా అని చెప్పి ప్రతి ఒక్క మూమెంట్ని నేనైతే వీడియో అయితే తీసుకోవడం జరిగింది. సో చూసారా, ఘాట్ రోడ్ అంటే మనకి మెలికలుగా ఉంటాయి, కొండ మీదకి వెళ్ళేటప్పుడు మెలికలుగా ఉంటాయి కదా. సో నా సజెషన్ ఏంటంటే కార్ డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ టూర్కి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం ఘాట్ రోడ్ కదా, ఎలా పడితే అట్లా వచ్చేస్తే మనకి ఈ వెహికల్స్ పర్లేదు, కానీ ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సెస్ ఎలా పడితే అలాగా దూసుకుంటూ వచ్చేసే గుద్దేసేలా ఉంటాయి. అసలు మేమైతే 3-4 టైమ్స్ చాలా భయం వేసింది మాకు. క్రాసింగ్స్లో మెయిన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తే దాన్ని దాటుకొని వెళ్తే మనకేం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ మన సేఫ్టీ కోసం అంతే. సో చూసారు కదా, మార్నింగ్ 6కి కదా మొత్తం మంచు పడుతుంది. సో మేమైతే పడుకోలేదు, మ్యాక్సిమం కాసేపు పడుకుంటున్నాం లేస్తున్నాం వీడియో తీస్తున్నాను నేనైతే. సో నైట్ అంతా ఏం నిద్ర లేదు, వెళ్ళేటప్పుడు ఇంకా సరే ప్రతి ఒక్క మూమెంట్ని తీయాలి అని చెప్పి నేను కూడా పడుకోలేదు. అది. సో అన్నయ్య అయితే డ్రైవ్ చేస్తున్నాడు, మా సాయి పక్కన ఉండి కొంచెం మాటలు చెప్తున్నాడు. మేము ముగ్గురం అయితే సాయి వాళ్ళ బావ అంటే అన్నయ్య, నేను, వాళ్ళ వైఫ్ అండ్ పాప, మేమైతే వెనకాల కూర్చున్నాము. సో 3 మెంబర్స్. పాప అయితే పడుకుంది, మేము ఇంకా మాకు నిద్ర రాలేదు. సో నేనైతే వీడియో తీసుకుంటానే ఉన్నాను కంటిన్యూస్. ఏంటంటే నేను ఎట్లా అంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నాకు ఎక్కడ ఒక పులి కనిపించవచ్చు కదా, సింహం కనిపించు కదా నా ఇంటెన్షన్లో చూస్తా పోయినాను. కొంచెం మధ్య దూరంకి వచ్చినప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది బెస్ట్ ప్లేస్ అండి ఫొటోస్ దిగడానికి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము దిగుదాం అనుకున్నాం కానీ దర్శనానికి అప్పటికే మాకు లేట్ అయిపోయింది. సో ఎందుకులే అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాం. మాకు ఆల్మోస్ట్ అప్పటికే 10 వరకు అయిపోయింది అనుకుంటా, 10-9 అయింది. 3 అవర్స్ ఈజీగా 3 అవర్స్ 7-8 అయింది, ఎంతో అయిందండి టైము. బట్ త్వరగానే వెళ్ళాము. ఘాట్ రోడ్స్ కదా, కొంచెం అదే మెలికల్ రోడ్లు కదా, కొంచెం స్లోగా వెళ్తే బెటర్ కదా అని చెప్పి స్లోగానే వెళ్ళాము. ఇక్కడ మంచి వ్యూ పాయింట్. ఇదేంటంటే డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ మెయిన్ చాలా అంటే చాలా బాగుంది. నేను వచ్చేటప్పుడు అయితే నేను ఆ వీడియో బాగా తీశాను, అదైతే ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇంకా మీకు మధ్యలో వీడియో అయితే వస్తుంది. సో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అసలు లోపల ఏమేమి ఉంటుంది నాకు తెలీదు. నేను వేరే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను క్లియర్గా అయితే ఈ వీడియో తీశాను. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఒకవైపు తెలంగాణ, ఒకవైపు ఆంధ్ర. ఇప్పుడు మేము తెలంగాణ అటు ఉండే, సో మేము ఆంధ్ర సైడ్ అయితే వచ్చేసాము. అటు డ్యామ్ చూసాము, ఇటు కూడా వచ్చేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు డ్యామ్ ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు డ్యామ్ ఉంటుంది. అట్లాగా ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే మేము వచ్చేసాం, శ్రీశైలం ఇటు. ఆల్మోస్ట్ మేము ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ కొండ ఎక్కాలి. సో చూసారు కదా, ఇక్కడైతే ఇది చూసారు కదా, పులులు ఇట్లా ఉంటాయి, ఈ ప్రదేశంలో ఇటు సైడ్ వెళ్ళకూడదు అని మొత్తం ఉంటుంది. మధ్యలో అది ఇలా బ్రిడ్జ్ ఉంటుందండి. సో మనము ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రాకి వెళ్ళడానికి ఇది ఒక బ్రిడ్జ్ మాత్రమే ఉంది. సో చూసారు కదా, ఇది ఒక బ్రిడ్జ్. ఇటు అటు కొండలు ఉంటాయి, వ్యూ పాయింట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము వెళ్ళేటప్పుడు వర్షం కూడా పడింది. ఆ వింటర్ సీజన్లో వర్షం పడితే ఎట్లా ఉంటుందో చూసుకోండి. ఇంకా మిమ్మల్ని వదిలేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఇక్కడ ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ అంటే ఫ్రైడ్ అదే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు, ఇంకా నార్మల్గా పచ్చి చేపలు అవన్నీ ఉన్నాయి. మేమైతే తెచ్చుకున్నాము. సో ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంకా ఆన్ ది వేలో ఉన్నాము. సో ఇది ఇక్కడ మనము ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఈ ఊరైతే తగులుతుంది. ఇక్కడే అండి మేము ఫిషెస్ తీసుకున్నాము. ఇంకా సరే మొత్తం చూసాము, ఎండు రొయ్యలు అవి ఉన్నాయి తీసుకుందామంటే సరే గుడికి వెళ్తున్నాం కదా, వచ్చేటప్పుడు దర్శనం అయిపోతుంది కదా, మనం నీసు పట్టుకున్న ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు అసలు ఏమి జస్ట్ చూసుకున్నాము, ఏమేమి కొనాలో ఎక్కడెక్కడ నుంచో అలా అని చెప్పి కొనుక్కున్నాం అంతే. చూసినాం అంతే.
సో వచ్చేటప్పుడు తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయినాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇది చూసారు కదా ఈ రోడ్ ఎట్లా ఉందో, డైరెక్ట్ సేమ్ తిరుపతి లెక్క ఉండే ఈ రోడ్ అయితే. మనకి తిరుపతి మెట్లు దిగిన తర్వాత కొంచెం ఫ్లాట్ ఉంటుంది కదా ఏరియా, సో అట్లా ఉండే సేమ్. నాకు తిరుపతి ఫీలింగే వచ్చింది చెప్పాలంటే. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము. సో చాలా చాలా పైకి వెళ్ళాలి చెప్పాలంటే. మనకి మ్యాప్లో చూస్తే ఎట్లా ఉండదో తెలియదు కానీ మేము వెళ్తూనే ఉన్నాం. ఇంకా రావట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చేటప్పుడు అయితే ఏం అనిపించలేదు, త్వరగా కిందకైతే వెళ్ళిపోయాం అనిపించింది నాకైతే. ఇది కూడా ఒక ఊరు. ఇక్కడ పైన కూడా అసలు పైన ఊర్లు చూస్తే ఏమో ఇంత చిన్నది, కింద నుంచి ఇంత పైకి ఒక ఊరు ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది, రౌండ్ సిగ్నల్. సో చూసారు కదా, సో ఇలాగ ఆర్చ్ ఉంటుంది మనకి, సైడ్ ఒక ఆర్చ్ ఉంటుంది. నేను ఫ్రంట్ కూర్చోలేదండి, ఫ్రంట్ ఇంకా పడుకుంటున్నారు కదా, మళ్ళీ ఆపి మళ్ళీ వాళ్ళని లేపి వెనక తీసుకొని ఎందుకులే అని చెప్పి నేను వెనక నుంచే తీసుకుంటూ వచ్చాను వీడియో. సో ఆర్చ్ ఉంటుందిగా, ఆర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఈ టెంపుల్కి ఫస్ట్ రావాలంట. సో వినాయకుడో ఎవరో, అయ్యప్పది కాదు, ఏంటంటే ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. మీరెవరైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే మనము శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈయన దారి చూపించారంట. సో ఆయన ఎవరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకే వదిలేస్తున్నా. సో నాలాంటి వాళ్ళకి ఇంకో నలుగురికి తెలుస్తుంది కదా మీకు కామెంట్స్ చేస్తే, సో అందుకే నేను చెప్తున్నాను. సో పైకి వెళ్ళడానికి కూడా ఒక చెక్ పోస్ట్, అది నార్మల్గా ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర కూడా మనీ పే చేయాలి. మనీ పే చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. అది మనకి 24 hours మనకి యూజ్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా మళ్ళీ వచ్చేసినా సరే, ఒక 24 hours ఎటు వెళ్ళినా సరే మనకు ఆ అదే నార్మల్గా టోల్ గేట్ దగ్గర మనం వెళ్ళొచ్చు రావచ్చు. సో మేము యాక్చువల్లీ ఇది ఎప్పుడు వెళ్ళాము, కార్తీక సోమవారాలు జరుగుతున్నాయి కదా, కార్తీక మాసం అంటారు. సో ఆ మాసంలో లాస్ట్ సండే అండి అది. సో ఆ రోజే వెళ్ళాం మేము. ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది కానీ, సో ఆ రోజు వెళ్ళాం లాస్ట్ డే. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఆ రోజు అమావాస్య కూడా అంట. సో దీపాలు వెలిగించడము ఇవి చాలా ఉండేను. నేనేంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అసలు సడన్గా బయలుదేరాం కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పురా హాయ్. ఎవరా బొమ్మ? సరే మేము వచ్చేసాం కదా అని చెప్పి ఇంకా అక్కడ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి మాకు అసలు ఒక్క రూమ్ కూడా దొరకలేదు లిటరల్లీ చెప్పాలంటే. సో చాలా ఇది మొత్తం చుట్టూరు శ్రీశైలం గుడి చుట్టూ తిరిగినట్టు మేము కారు వేసుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నాం చెప్పాలంటే. సడన్గా ఒక రూమ్ అయితే కనిపించింది, మా అదృష్టం కొద్దీ ఒక రూమ్ అయితే కనిపించింది. అంటే నార్మల్గా మేము రూమ్స్కి వెళ్ళేవాళ్ళం, మాకు వాష్రూమ్స్ కనిపించిన రూమ్స్ దొరకలేదు మాకు. సో ఇంకా ఉన్నాయేమో మేబీ మాకు కనిపించలేదు. సో ఇంకా అందుకే ఇంకా మాకు ఒక స్నానం చేసేది కొంచెం అదొకటి కనిపిస్తే ఇంకా అందరం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ఫస్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయినాము పిల్లతో సహా. సో మా ఇద్దరు అన్నయ్యలు, నేను, సాయి వాళ్ళ వైఫ్, పాప, సో అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము ఆ టెంపుల్కి వెళ్ళి. ఇంకా కొంచెం తాగిన హైడీ తాగుతుందేమో.
తుడుచుకో. సో అదంతా ప్రసాదం తినేసిన తాగేసిన తర్వాత ఇటైతే మొత్తం ఇది సాక్షి గణపతి దేవాలయం చూశారు కదా. ఇది వినకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుల్ వ్లాగ్ చూస్తేనే ఈ దేవుడి పేరు అయితే వస్తుంది. సో మేమైతే టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత పాపకి కొన్ని బొమ్మలు కావాలంటే కొని పెట్టేసి ఇంకా మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, నేను వచ్చేటప్పుడు చెప్పాను డ్యాము మనం అటు సైడ్ నుంచి చూసాము, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. డ్యామ్కి అటు సైడ్ కూడా అందరూ పిక్స్లు వీడియోస్ అంతా తీసుకుని ఉంటారు. సో అటు సైడ్ ఏమో మనకి తెలంగాణ, ఇటు సైడ్ ఏమో ఆంధ్ర. నేను ఇప్పుడు తీస్తున్నది ఆంధ్ర సైడ్. మధ్యలో అది అక్కడ కార్స్ వెళ్తున్నాయి, కనిపిస్తున్నాయి మీకు, అంటే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. సో అటు సైడ్ మొత్తం తెలంగాణ, మన తెలంగాణ. సో మొత్తం ఇది వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇది మురికి నీళ్ళు, నార్మల్ నీళ్ళు. మీకు కింద కామెంట్ సెక్షన్ ఎందుకులే, ఇప్పుడు కామెంట్ సెక్షన్ అంటే అందరు కామెంట్ చేసేస్తున్నారు. ఏం కామెంట్ సెక్షన్ ఎందుకు పెట్టాలి, నాకేం అవసరం అన్నట్టు. సో ఎందుకులేండి, వద్దులేండి, నేనే చెప్తాను కానీ. సో ఇదైతే ఇదని మా సాయి అన్న, ఇటు మా సాయి ఉన్నాడు, ఇటు మా సాయి అటు తిరిగి కొంచున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా సరే అని చెప్పి మేమైతే అన్న ఇటే తిరిగి ఉన్నాడు. వీడియో ఆన్ చేసినావా లేదా అని అడుగుతున్నాడు అన్నయ్య. ఇంకా సరే అని చెప్పి ఇంకా అది తీసుకొని ఫుల్ ఆకలి, ఫుడ్ లేదు, ఏం లేదు, టిఫిన్ చేయలేదు, ఫుల్ ఆకలి వేస్తుంది. మాకు మధ్యలో ఏమీ కనిపించలేదు. సో పైన ఉండే మేము పైన సరే కింద ఉంటాయి కదా, వెళ్ళే దారిలో తిందాం అన్నట్టు మేమైతే ఫ్రెండ్కి వచ్చేసాము. సో మాకేం ఫుడ్ తినడానికి అయితే దొరకలేదు. ఇంకా వాళ్ళకి దొరికినాయి, మంచిగా కోతులు కూర్చొని తింటున్నాయి. వాళ్ళ పని బాగుంది అనుకున్నాను నేనైతే. ఎక్కడ మళ్ళీ లోపలికి వచ్చేస్తే అని మళ్ళీ ఇది మిర్రర్ అయితే క్లోజ్ చేసి ఉంచిన. చాలా మంచిగా ముచ్చటగా ఉన్నారు కదా, కూర్చొని తింటున్నారు. సో ఫైనల్లీ ఇంకా గుడిది అయిపోయింది కదా, మనం తిండి చూసుకోవాలి కదా. ఇక్కడ ఫిషెస్ చాలా అప్పటికప్పుడే పట్టుకొచ్చింది. ఇంత పెద్ద ఫిష్ తీసుకున్నాం మేము. ఇది మొత్తం మనకి 4.5 kgs ఉన్నాయి ఫిష్. 4.5-4 kgs ఉండే. సో ఆ ఫిష్ ఒకటి తీసేసుకుని హాఫ్ తీసుకున్నాము. చాలా వండానండి, అసలు మస్తు తింటుంటే తినాలనిపిస్తుంది అట్లా ఉండే. రవ్వలంట. సో మనకి అంత ఫిష్ గురించి తెలియదుగా, చాలా అంటే చాలా బాగుండే. సో నైట్ వెళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ ఏం లేదు కదా, ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు ఈ ఫుడ్ గురించి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.